అహంకారానికి దక్కిన గుణపాఠం. తెలంగాణ సరిహద్దులో ఉన్న ఒక అందమైన పల్లెలో లలిత అనే యువతి ఉండేది. ఆమెకు అందం, ఐశ్వర్యం, చదువు అన్నీ ఉన్నాయి. కాని ఆమెకు లేని ఒక్క గుణం వినయం. తనకంటే పేదవారిని అసలు మనుషుల్లా చూడేది కాదు. కూలి పని చేసే వారిని చూసి నవ్వేది. పెద్దల మాటలు వినేది కాదు. తన మాటే చివరి మాట అని భావించేది. లలిత తండ్రి గ్రామంలో గౌరవనీయుడు. ఒకరోజు ఆయన తన కూతురితో, అమ్మా, మనిషికి అందం కన్నా మంచి మనసు గొప్పది. డబ్బు శాశ్వతం కాదు. గౌరవమే నిజమైన సంపద అని చెప్పాడు. లలిత నవ్వుతూ, డబ్బుంటే గౌరవం దానంతట అదే వస్తుంది నాన్నా. పేదవాళ్ల మాటలు నాకు అవసరం లేదు అని చెప్పింది. తండ్రి బాధపడ్డాడు. కాని కాలమే ఆమెకు బుద్ధి చెబుతుందని మౌనంగా ఉండిపోయాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద దేవాలయ ఉత్సవం జరిగింది. అందరూ ఆనందంగా పాల్గొన్నారు. లలిత కూడా ఖరీదైన చీర, బంగారు నగలు వేసుకుని వచ్చింది. తననే అందరూ చూడాలని కోరుకుంది. అక్కడ ఒక పేద అమ్మాయి తన అనారోగ్యంతో ఉన్న తల్లికి మందులు కొనడానికి పూలు అమ్ముతోంది. ఆమె లలిత దగ్గరకు వచ్చి, అక్కా, ఒక దండ కొనండి. మా అమ్మకు మందులు కొనాలి అని వేడుకుంది. లలిత కోపంగా, నీ పూలు నా ఇంటి తోటలో ఉన్న పూలకంటే గొప్పవా? వెళ్ళిపో అని అందరి ముందు అవమానించింది. ఆ పేద అమ్మాయి కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత లలిత తండ్రి వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చింది. అప్పులు పెరిగిపోయాయి. ఒక్కొక్కటిగా భూములు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంట్లో పనిచేసే వాళ్లు కూడా వెళ్ళిపోయారు. మొదటిసారి లలితకు జీవితంలోని కష్టాలు కనిపించాయి. ఒకరోజు తండ్రికి అకస్మాత్తుగా తీవ్రమైన అస్వస్థత వచ్చింది. వెంటనే పట్టణంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. కాని వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయి. కారు కూడా చెడిపోయింది. అప్పుడు గ్రామంలోని కూలి కార్మికులు, రైతులు, పూలు అమ్ముకునే ఆ అమ్మాయి కుటుంబం కలిసి ఎద్దుబండిపై లలిత తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమయానికి చికిత్స అందడంతో ఆయన ప్రాణాలు దక్కాయి. లలిత ఆశ్చర్యపోయింది. నేను మిమ్మల్ని ఎన్నిసార్లు అవమానించాను. అయినా ఎందుకు మాకు సహాయం చేశారు? అని అడిగింది. అప్పుడు ఆ పూల అమ్మాయి నవ్వుతూ, చెడుకు చెడు చేస్తే తేడా ఉండదు అక్కా. మంచికి మంచి చేయడం అందరికీ వస్తుంది. కాని చెడు చేసిన వారికి కూడా మంచి చేయగలిగితేనే మనిషి గొప్పవాడు అవుతాడు అని చెప్పింది. ఆ మాటలు లలిత మనసును కదిలించాయి. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. అందరి ముందు చేతులు జోడించి క్షమాపణ చెప్పింది. ఆ రోజు నుంచి లలిత పూర్తిగా మారిపోయింది. గ్రామంలోని పేద పిల్లల చదువుకు సహాయం చేసింది. వృద్ధులకు భోజనం పెట్టేది. అనారోగ్యంతో ఉన్నవారికి మందులు కొనిపెట్టేది. ఎవరినీ చిన్నచూపు చూడలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే గ్రామంలో ఆమె పేరు చెప్పగానే అందరూ గౌరవంగా తలవంచేవారు. ఒకప్పుడు ఆమెను చూసి భయపడిన ప్రజలు ఇప్పుడు ఆమెను ఆశీర్వదించేవారు. ఒక సభలో లలిత మాట్లాడుతూ, అహంకారం ఉన్నప్పుడు నాకు ప్రపంచం చిన్నదిగా కనిపించింది. వినయం నేర్చుకున్న తర్వాత ప్రతి మనిషి విలువ తెలిసింది. అందం మసకబారుతుంది. సంపద తగ్గిపోతుంది. కాని మంచి మనసు శాశ్వతంగా మనిషిని అందరి హృదయాల్లో నిలబెడుతుంది అని చెప్పింది. ఆమె మాటలకు సభ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. నీతి: అహంకారం మనిషిని ఒంటరివాడిని చేస్తుంది. వినయం, దయ, మంచి మనసు జీవితాంతం గౌరవాన్ని తెచ్చిపెడతాయి.